హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని పొలిటికల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా మనకు కొత్త అంటే రాజకీయ నాయకుల విషయంలో చాలా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. దాని మీద శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. అండ్ షర్మిల గారి కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని ఆహ్వానిస్తారంటారా? ఆహ్వానించొచ్చండి. ఇప్పుడు మొన్న క్రిస్మస్‌కి గిఫ్ట్లు అయ్యేదో పంపించింది, స్వీట్స్ అయ్యిని. ఈసారి వెళ్ళి అంకుల్ మీరు వస్తేనే కానీ కుదరదు, మీ చేతుల మీదుగా పెళ్లి చేయాలని అంటే అనొచ్చు, ఏముంది. అంతే. కానీ ఇప్పుడు ఈ పాలిటిక్స్‌లో అంటే రాజకీయం మధ్యలో ఈ పెళ్లి అనే ప్రస్తావన ఎందుకొచ్చిందంటారు సార్? ఏమైనా దీని వెనకాల ఏమైనా రాజకీయం ఏమైనా ఉందా? ఏమిటి రాజకీయం ఉంటుందండి. ఆ టైం వచ్చింది, పిల్లల్ని ప్రేమించుకున్నారో పెళ్లి చేసేయాలనుకున్నారో చేసేస్తున్నారు అంతే. అది పెద్ద ఆ వయసు వచ్చింది కదా వాళ్ళకి. అదే. అంటే షర్మిల గారు మనం రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని అనుకుంటాం, వాళ్ళు చిన్నపిల్లలు అనుకుంటున్నాం, కానీ ఆ అమ్మాయి కూడా 50 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇదే షర్మిల గారు గతంలో కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరిగింది. మళ్ళీ ఇదే పార్టీలో చేరడానికి కారణం ఏమి ఉండొచ్చు సార్? ఇప్పుడు రాజకీయాల్లో తిట్టుకుంటాలో, తిమ్ముకుంటాలో, తుమ్ముకుంటాలో, దగ్గుకుంటాలో అనేది సహజం అండి. ఇప్పుడు ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్స్ ఎవరని చెప్పేసి గురజాడగా కన్యాశుల్కంలో గిరీశం ఎప్పుడో ఉన్నాడు. ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. ఇందులో శాశ్వత శత్రువులు ఉండవు, శాశ్వత మిత్రులు ఉండరు. తప్పే ఉంది. అయాళ్ళ కోపం వచ్చింది. ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అమ్మ అంటాం, అలాగే వాళ్ళు అర్థమైందా? ఏదైనా బాధ వచ్చినప్పుడు మాట్లాడతారు అలాగా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి మోజు వచ్చి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద అవసరం ఉండి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకే ఉభయతారకం, కాబట్టి ఇద్దరికే సంతోషంగా ఉంటుంది ఉభయతారకం అయినప్పుడు. కాబట్టి ఆవిడికి ప్రయోజనం ఉంటుంది, ఆ పార్టీ కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మళ్ళా రావటానికంటే ఆవిడకి ఇండివిజువల్గా విడిగా ఆవిడ సాధించలేదు. తెలంగాణలో రావటమే తప్పు, ఆవిడ చేసిన మిస్టేక్. అప్పుడే ఆంధ్రాలో పెట్టుంటే ఆవిడ ఈ పాటికి ఎస్టాబ్లిష్ అయిపోయాను. జగన్మోహన్ రెడ్డి గారి దుకాణం ఈ పాటికి కట్టేసుకుంటాడు, లేదా 4 టైర్లు ఒకసారి పేలుకోండి, ఇలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఆవిడ గురించి మనం ఏదో పెద్ద బోంతరాలు బద్దలైపోతాయని అనుకోకలేదు ఆవిడ వచ్చిన వల్ల. ఎందుకంటే అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కసి, కోపం, ఆగ్రహం, ఈ ఆవేశం, ఆక్రోషం, ఉక్రోషం, రోషం, పౌరుషం ఇవన్నీ ఉన్నాయి. ఆయన మీద బాధ వచ్చేస్తుంది అందరికీ. వేరేళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఇలా ఈవిడ వచ్చేటప్పటికి ఇంతవల్ల తిరిగిందా, వచ్చింది నువ్వు అన్నట్టుగా బాధ కసి తీరుతుంది అన్నమాట అందరికీ. అంతే. దానివల్ల అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు స్పందిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు స్పందిస్తారు, వైసీపీ వాళ్ళు స్పందిస్తారు, బాలటి వాళ్ళు కూడా స్పందిస్తాం. సరైన పనిష్మెంట్ రైట్, జబ్బు కట్టింది, ఎగిరెగిరి పడ్డాడు, ఓవర్ యాక్షన్ చేసాడు, ఇది తోలు తీరింది ఇప్పుడు అనుకుంటారు అందరూ. ఓకే. ఇప్పటికిప్పుడే ఏపీలో ఎలక్షన్స్ పెడితే కనుక ఏ పార్టీ గెలుస్తుంది సార్? ఎన్ని సీట్లతో గెలుస్తుంది? ఇప్పటికప్పుడు ఇవాళ పెట్టేస్తే కనుక టీడీపీ జనసేన గెలుతుందండి. టీడీపీ జనసేన ఎన్ని సీట్లు రావచ్చు దాదాపు? ఇవాళ పెట్టినా, రేపు పెట్టినా, ఎల్లుండి పెట్టినా టీడీపీ జనసేనకి జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు.